చంద్రజ్యోతి పేపర్ కాడికి పోదాం. ఇలా కూర్చున్నారా? చంద్రజ్యోతి పేపర్ కాడికి వస్తే సన్నాలకు బోనస్ 500 చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుండే అమలు, కేబినెట్ భేటీలో నిర్ణయం. అయితే ఇది సన్నాలకు బోనస్ ఇస్తానమని చెప్తాను కదా, అసలు సన్నాలు ఎంతమంది రైతులు పండించింది అనేది ముందు ఒక లెక్క తీయరు. అప్పుడు మీరు రైతులకు సన్నాలు అంటారుగా, అసలు మీ మేనిఫెస్టోలోనేమో వరికి 500 రూపాయల బోనస్ అన్నారు, ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ అంటారు. అసలు సన్నవడ్లు ఎంతమంది రైతులు వేసిందని ఒక లెక్క తీయండి. దాన్ని తీస్తే కానీ మీ భాగవతం బయటపడుతుంది, మీ దొంగతనం బయటపడుతుంది. మీరు రైతులకు సాయం చేస్తానులా, లేకపోతే రైతులను తెలివిగా ఎప్పటికప్పుడు మోసం చేయాలనుకుంటున్నా. మీ రాజకీయ దుర్బుద్ధి ఉంటుంది కదా, మీకు రాజకీయంగా ఎప్పటికప్పుడు అతి తెలివి ప్రయోగిస్తారు. ఆ అతి తెలివి వల్ల ఇదే రైతులను ఆగం చేసే పరిస్థితి చేస్తాను అనేది తెలిసిపోతుంది. సన్నవాట్లు దాదాపుగా మన రాష్ట్రంలో పండించారు, తక్కువ, పండించడమే చాలా తక్కువ. కాబట్టి చాలా అతిక తెలివి ప్రయోగించి దెబ్బ కొట్టి పడేసాను రైతులను. ఇప్పుడు ఆ రైతు భరోసా కోసం ఆ ఖజానా దాచిపెట్టిన 7,000 కోట్లు ఇలాంటి మంత్రులు పంచక తింటారు. కాంట్రాక్టర్లుగా వీళ్ళంతా కోటిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కాంట్రాక్టర్లు కాబట్టి ఏం చేసి ఖజానా నుండి 7,000 కోట్లు వీళ్ళ జేబులకు పోయినాయని మొన్నటిదాకా రాజకీయ విపక్షాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేసిండ్రు, మరొక టోపీ పెట్టిండ్రు. రైతు భరోసా డబ్బులు వీళ్ళు తిని అట్లా టోపీ పెట్టిండ్రు. ఇప్పుడు ఏం చేసిండ్రు, సన్నవాట్లకే 500 రూపాయల బోనస్ అని ఇట్లా టోపీ పెట్టిండ్రు. ఇదేంటిది, వీళ్ళ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచిపోయింది ఆల్రెడీ. పంట ఎత్తే 3 నెలలకో 4 నెలలకో వస్తుంది. పోయిన వీళ్ళ ప్రభుత్వం వచ్చే టైంలోనే పంటలు వేసి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కోషిన్లు, ఏప్రిల్ కోషిన్లు, వీటికి ఏరాట, ఇప్పుడు పండిన పంటలకు ఏరాట బోనస్. వచ్చే కాలం అంటే ఇప్పుడు ఎత్తారు కదా, జూన్లో పంటలు ఎత్తే అక్టోబర్ చేతికి వస్తాయి, అప్పుడు ఇస్తాం ఈ బోనస్ అంటాను. ఒక పని చేయర్రి, సన్నవాడ్లు వేయర్రి, సన్నవాడ్లు వేసి చూడుర్రి, అందరు వేయర్రి సన్నవాడ్లు. ఇప్పుడు ఎట్లెట్టి ఇస్తారో తెలుస్తుంది. అప్పుడు ఆట తమాషా గట్టిగా కనబడుతుంది. దొడ్డువాడ్లే పండిస్తారు వీళ్ళు, సన్నవాడు పండియారని ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి సన్నవాడ్లే వేయర్రి, వచ్చే కాలం నుండి అంటాను కదా, ఇక వచ్చే సీజన్ నుండి అమలు అంటాను కదా. చలో వేయర్రి, సన్నవాడ్లు వేసి ఎట్లెట్టిస్తారు 500 రూపాయలు అప్పుడు తెలుస్తుంది. నీ రైతు భరోసాగా దిక్కు లేదు, సగం మందికే ఇప్పటి వరకు వేయలేదు, నువ్వు 500 ఇస్తావు అందరికి. పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందంటే నమ్మొచ్చా?